పంట నష్టం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించే విధంగా పంటల బీమా పథకం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షులు మారెడ్డి రామలింగారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. వరి పంటకు దోమపోటు, అగ్గి తెగులు సోకడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని, పంట బీమా అమలు చేయకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోయారని గుర్తు చేశారు. పంటల బీమా పథకం అమల్లో ఉంటే రైతు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా తన హక్కుగా పూర్తి నష్టపరిహారం పొందుతాడని, పంటల బీమా పథకం ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంటల వల్ల నష్టంతో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పంట నష్టం జరిగినప్పుడు రైతులను పూర్తి స్థాయిలో ఆదుకునే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు రైతు భరోసా పథకము ఇస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తే ఇప్పటికే ఒక పసలు ఎగనామం పెట్టింది. రెండోది ఇస్తామని ఎప్పుడు డేట్లు మార్చడమే ఉన్నది తప్ప రైతులందరికీ మేము కాస్తు చేసిన కాడికి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా నేటి తేదీ వరకు ఎవరికి కూడా పూర్తిగా రైతు భరోసా అమలు కావడం లేదు. 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే ప్రతి రైతుకు చేస్తామని అన్నారో ఇది ఒక కుటుంబానికి ఇప్పటి వరకు 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్లకు ఎంతమంది పెండింగ్ ఉన్నారో గ్రామాల వైజ్గా లిస్ట్ వేయడం లేదు. వారికి పోతే ఏ అధికారి కూడా సమాధానం చెప్పడం లేదు. కనుక ఈ ప్రభుత్వం వెంటనే ఆ 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి సమావేశము మన సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో అన్ని రకాల వాగ్దానాలు చేసి రైతులకు ఎన్నో కల్పిస్తామని చెప్పి వాగ్దానాలు చేసినప్పటికీ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికీ దాదాపు 15 నెలలు గడవచ్చింది ప్రభుత్వం ఏర్పడి. 460 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పటి వరకు. గడిచిన 15 వారం రోజులలో దాదాపు 8 మంది రైతులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక ఏమాత్రం తేడా లేకుండా అయిపోయింది. గత ప్రభుత్వం మంచిగా చేస్తలేని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రైతులను నడ్డి విరుస్తుంది తప్ప రైతులకు మాత్రం భరోసా కల్పిస్తలేదు. రైతులకు ఆదుకునే సమస్యలు కూడా తీరుతలేవు. కాబట్టి ఇక ముందు కూడా గత ప్రభుత్వానికి పట్టిన కల్లి పడతాయి. మీరు ఇప్పటికైనా మేల్కొని రైతుల పట్ల ఏదైతే ఈ మన ఇన్సూరెన్స్ కానీ అది ఎక్కువ శాతం మన రైతులకు అది ఎన్నుదన్నుగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతు రక్షణ సమితి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం.